ఫోన్ పే చేసినా డబ్బులు తిరిగి ఇవ్వలేదని వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చెంబులబావి వీధికి చెందిన కందుల వెంకట్రామిరెడ్డికి కోట ప్రాంతానికి చెందిన హెచ్ఎం హరీఫ్ 300 రూపాయలు ఫోన్ పే చేశాడు. ఆ డబ్బును తన స్నేహితుడు కుమార్కు ఇవ్వాలని వెంకట్రామిరెడ్డికి సూచించారు. అయితే ఫోన్ పే చేసినా డబ్బు ఇవ్వటం లేదన్న కారణంతో మరికొందరు తన స్నేహితులతో కలిసి వెంకట్రామిరెడ్డిపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. కింద పడేసి చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ పే చేసిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చెంబులబావి వీధికి చెందిన కందుల వెంకట్రామిరెడ్డికి కోట ప్రాంతానికి చెందిన హెచ్ఎం హరీఫ్ 300 రూపాయలను ఫోన్ పే చేశాడు. ఆ డబ్బు తన స్నేహితుడు కుమార్కి ఇవ్వాలని వెంకట్రామిరెడ్డికి సూచించారు. అయితే ఫోన్ పే చేసిన డబ్బు ఇవ్వటం లేదన్న కారణంతో మరికొందరు తన స్నేహితులతో కలిసి వెంకట్రామిరెడ్డిపై విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. కింద పడేసి చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం గుత్తిలో జరిగిన సంఘటనని చూస్తూ ఉన్నాం. ఫోన్ పే చేసిన 300 రూపాయల్ని చెప్పిన వ్యక్తికి అందించలేదు, తిరిగి ఇవ్వలేదన్న కారణంగా విచక్షణారహితంగా స్నేహితులతో దాడి చేసిన తాలూకు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వాటిని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అసలు ఏం జరిగింది? డిజిటల్ పేమెంట్ సంబంధించి సాంకేతిక లోపం కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు. దీంతో ఘర్షణలకి తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటిదే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో కూడా చోటు చేసుకుంది. ఫోన్ పే ద్వారా 300 రూపాయలు పంపించారు. అయితే అది చేరలేదన్న ఉద్దేశంతో, సంబంధిత వ్యక్తికి ఇవ్వలేదన్న ఉద్దేశంతో ఒకసారిగా గొడవ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కిరాణా షాపు యజమానికి, అదేవిధంగా కస్టమర్ కి మధ్య జరిగిన ఈ గొడవకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. సాధారణంగా ఆ ఫోన్ పేకి సంబంధించి ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో దాన్ని రిసీవ్ చేసుకున్నట్టుగా వారికి వాయిస్ మెసేజ్ కానీ లేకపోతే ఇతరత్ర సందేశం కానీ వస్తుంది. అయితే ఇక్కడ రాకపోవడం వల్ల మీరు పంపించిన డబ్బులు మాకు రాలేదని ఒకసారిగా మాట పెరిగి పరస్పరం దాడి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా సమాచారం అంటే వారు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిపైన ఒకరు మాట అనుకున్నారు, ఆ తర్వాత దాడి చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ మారిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.